హాయ్ గైస్, వెల్కమ్ టు ఠాకూర్ వ్లాగ్స్. ఈరోజు మేము ఫ్యామిలీ అందరం కలిసి చెన్నూరు వెళ్తున్నాం. మాది జాయింట్ ఫ్యామిలీ, 3 మామయ్యలు, 3 అత్తయ్యలు, పిల్లలు అందరు ఉన్నారు. సో అందరం కలిసి చెన్నూరు వెళ్తున్నాం. చెన్నూరులో టెంపుల్స్ అవన్నీ వెళ్తున్నాం. సో అవన్నీ చూపిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. హాయ్ గైస్, చెప్పినట్టు టెంపుల్స్ అన్ని వెళ్ళిపోయాం. దర్శనం అని అయిపోయింది. ఆఫ్టర్ లంచ్ ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. అంటే లైక్ ఒక చెరువు మధ్యలో ఒక టెంపుల్ ఉంటుంది. దట్ ఇస్ అంటే మొత్తం కన్స్ట్రక్షన్ కాలేదు, సగమే కన్స్ట్రక్షన్ అయ్యి ఉంది. సో దానికి ఒక చిన్న ఒక పొలిటికల్ స్టోరీ ఉంది. లైక్ ఇక్కడ కబ్జా కావద్దు అని చెప్పేసి టెంపుల్ కట్టారు, కానీ ఎట్ లాస్ట్ లైక్ ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆపేశారు అని చెప్పేసి అంటారు. ఎవరో ఎన్ఆర్ఐ ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నారంట. సో కానీ అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు. శివాలయం కడదాం అనుకున్నాను, కానీ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఐ విల్ షో యూ, లైక్ మొత్తం వ్యూ చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలా టెంపుల్ వ్యూ ఉంటుంది అండ్ ఇక్కడ టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ యాక్చువల్లీ అక్కడ అవతల కూడా బ్రిడ్జ్ ఉంటుంది, ఆ సర్కిల్ వెనకాల కూడా. సో ఇప్పటిదాకా చూపించిన బ్రిడ్జ్ అక్కడదన్నమాట. సో ఇది మొత్తం ఇలా ఉంటుంది బ్రిడ్జ్ లాగా అండ్ ఫుల్ వాటర్ ఉంటుంది ఇక్కడ. సో ఇలా ఈ టెంపుల్ ఉంటుంది మొత్తం. ఇలా టెంపుల్ ఉంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ ఇక్కడ సెంటర్ లో శివలింగం పెడదాం అనుకున్నారు, కానీ అవ్వలేదు. సో ఇలా ఉంది. సో లోపల అయితే కొన్ని డ్రాయింగ్స్ ఉన్నాయి. ఇలా ఉందన్నమాట. ఎట్ లాస్ట్ అన్కన్స్ట్రక్టెడ్ టెంపుల్ కాబట్టి ఇక్కడ ఇలా ఉంది. ఇక్కడ మనకి శివలింగం లాగా కనిపిస్తుంది. ఓకే గైస్, సో అది అన్నమాట స్టోరీ. సో ఇలా ఇన్ కేస్ చెన్నూరు చుట్టుపక్కల ఎవరన్నా ఉండి ఇన్ కేస్ మీకు వీలైతే ఇట్స్ నార్మల్ ప్లేస్ బట్ వెరీ నైస్, క్వైట్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ ఎప్పుడన్నా చెన్నూరు సైడ్ వచ్చి మీరు ఈ టెంపుల్కి విజిట్ చేసే టైం ఉంటే, టెంపుల్ కాదు ఇది జస్ట్ ఏ సైట్ టైప్, ఇది విజిట్ చేసే టైం ఉంటే మీరు విజిట్ చేయొచ్చు. సచ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ అక్టోబర్ టైంలో ఇన్ కేస్ ఇక్కడికి వస్తే చాలా లోటస్ ఉంటాయని చెప్తారు. ఇద్దరు ఆఫ్సబ్జన్. హాయ్ ఫ్రెండ్స్, మా హ్యాండ్సమ్ మామయ్య.